జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఎలాగైనా నాకు కాంట్రాక్ట్ దక్కకుండా అడ్డుకోవాలని ఎంత కుట్ర చేశారు వాళ్ళు. బాబాయ్, అయ్యయ్యో బాబాయ్, సింహంలో ఉండే మీరు ఇలా ఉష్ణ పక్షిలా ఉన్నారేంటి? తీసుకోండి. బాబాయ్, అందుకే పెద్దవాళ్ళంటారు టైం బ్యాడ్ అయినప్పుడు తాడు కూడా పామై కరుస్తుంది అని. జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మీ టైము బ్యాడ్ అని అనిపిస్తుంది. పాపం, ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీత, మా డాడీకి ఇలా జరిగిందని మన ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? అయ్యో అయ్యో అయ్యయ్యో పిచ్చి శశి, హస్మదీయులు తస్మదీయులు అనే మాట నీకు తెలీదు. మీ డాడీ అంటే నా బాబాయ్. అంటే ఎవరు? మన ఇంటికి వియంకుల వారు కదూ. ది గ్రేట్ డిపి గారంటే ఎంత మంచివారు, ఎంత మంచి మనసున్నవారు, ఎంత గొప్పవారు, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించినవారు. అలాంటి వాళ్ళకి ఏం జరిగినా కావాల్సిన వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది కదా. ఏం బాబాయ్, నేను చెప్పింది కరెక్టేనా? అంటే నీకు 6th సెన్స్ చెప్పిందన్నమాట. అన్న మాటేంటి, ఉన్న మాటే శశి. ఇక్కడ ఏం జరిగిందో నా 6th సెన్స్ మొత్తం చెప్పేసింది. చూడు బాబాయ్, ఆ పైవాడున్నాడే, వాడు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. మనం ఎవరికైనా ఒక్క నష్టం కలిగిస్తే మనకి 1+1 ఆఫర్ లాగా 2 నష్టాలు జరిగేలా చేస్తాడు. అందుకే మీ మైండ్ని ఎప్పుడూ కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. స్ట్రెస్ ఎక్కువైతే ఇదిగో ఇలాగే మందు కొడుతూ డిప్రెస్ అవుతూ ఉండాల్సి వస్తుంది. ఐ విష్ యూ ఎర్లీ రికవరీ బాబాయ్. శశి, మీ డాడా జాగ్రత్త. ఉంటాను, బాయ్.
సీత, మా డాడీకి అలా జరగడానికి కారణం ఎవరో నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావా? శశి, ఏమంటున్నావు? మీ డాడీకి అలా జరగడానికి కారణం ఎవరో నీకు తెలుసా? మరి పోలీసులకి కంప్లైంట్ చేయకుండా ఇప్పటిదాకా ఎందుకు ఆగావు? సీత, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. మా డాడీకి ఆ కాంట్రాక్ట్ దక్కకూడదు, తను ఆఫీస్కి రాకూడదు అని మధ్యదారిలో ఆపాలని నువ్వే ఆదిత్యతో కలిసి అలా ప్లాన్ చేసావు కదూ. ఇప్పటికైనా నిజం చెప్పు. అయ్యో శశి, ఏమంటున్నావు? నేనేదో మీ డాడీని పలకరిద్దామని వస్తే నువ్వు నా మీదే అంత పెద్ద నింద వేస్తున్నావేంటి? సీత, సీత, ఇప్పటికైనా మన ఇద్దరం ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఆ, ఏమంటున్నావు శశి? కొంతమందిలాగా నాకు నటించడం రాదు. అడ్డదారిలో ప్లాన్లు చేయడం అంతకన్నా తెలీదు. ఎనఫ్ సీత, ఎనఫ్. ఎవరు ఎలాంటి వారో, ఎవరి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. అబ్బో, అంటే అందరి మనసుల్లో దూరిపోవడం నీకు తెలుసన్నమాట. అయితే మీ డాడీ మనసులో కూడా దూరిపోయి తనకి ఆ గతి పట్టించిన వాళ్ళెవరో నువ్వే తెలుసుకో. తెలుసుకున్నాను కాబట్టే నిన్ను నిలదీస్తున్నాను. చెప్పు, కావాలనే మా డాడీ కాలుని ఎందుకు విరగ్గొట్టించావు అని నిలదీయడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అన్నిటికీ సాక్ష్యాలు అవసరం లేదు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ని బట్టి క్రైమ్ ఎలా జరిగిందో ఈజీగా చెప్పొచ్చు. నువ్వే కావాలని మా డాడీకి ఇలాంటి గతి పట్టించావు. చెప్పు, ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో. శశి, ఎప్పుడు చెప్పు? మన ఇంట్లో అత్తమ్మని నువ్వే మెట్ల మీద నుంచి కావాలని కిందకి తోసేసావు కదూ.